అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగుల కోటా అవసరమా అన్న స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె అభిప్రాయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. స్మితకు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందని సివిల్స్ ర్యాంకర్ బాలలత విరుచుకుపడ్డారు. నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. స్మితా సబర్వాల్ క్షమాపణలు చెప్పాలని దివ్యాంగుల హక్కుల వేదికలు నినదిస్తున్నాయి. ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తి సామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు ఎంపీలు, న్యాయవాదులు విమర్శిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులు పనికిరారని కామెంట్ చేసిన స్మితా వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఆమె మాటల్ని సమర్థించబోనని హరీష్ రావు అన్నారు. సివిల్స్ ర్యాంకర్ మెంటర్ బాలలత కూడా స్మితా కామెంట్స్ పై విరుచుకుపడ్డారు. వెంటనే సీఎస్ శాంతికుమారి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని బాలలత డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ కు మెంటల్ బ్యాలెన్స్ మిస్ అయిందని మండిపడ్డారు. పని పాట లేని వారంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారంటూ చురకలంటించారు. సివిల్ సర్వీస్ కొట్టాలంటే అందగత్తులు కావాల్సిన అవసరం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దమ్ముంటే మళ్లీ సివిల్స్ పరీక్ష రాయడానికి స్మితా సిద్ధమా అంటూ బాలలత సవాల్ విసిరారు. స్మితా మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా, తెలంగాణ ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగులపై కోటా అంశంపై స్పందించేందుకు కోర్టులు, చట్టసభలు ఉన్నాయి అంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా నా క్వశ్చన్. అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్, ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్ కి ప్రవర్తన నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు. స్మితా సబర్వాల్ అభిప్రాయాన్ని పలువురు నెటిజన్స్, మేధావులు తప్పుపడుతున్నారు. శక్తి, మేధస్సుపై వైకల్యం ఎలాంటి ప్రభావం చూపించదు అంటూ మండిపడుతున్నారు. ఆమె పోస్ట్ చూస్తూ ఉంటే బ్రెయిన్ వాష్ చాలా అవసరమని తెలుస్తోందని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కరుణ అన్నారు. బ్యూరోక్రాట్ల పరిమిత ఆలోచనలు, ప్రత్యేక అధికారాలు ఎలా చూపిస్తున్నారో అర్థమవుతోందని ఎంపీ ప్రియాంక చతుర్వేది ఘాటుగా విమర్శించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలంగాణ దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ, అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేశాయి. కొందరు దివ్యాంగులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిచ్చారు. ఆమె క్షమాపణ చెప్పకుంటే నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. అయినా సరే స్మితా సబర్వాల్ తాను చేసింది తప్పే కాదంటూ మరో పోస్ట్ పెట్టారు. తనని తాను మరోసారి సమర్థించుకున్నారామె. దివ్యాంగుల పట్ల ఎలాంటి దురుద్దేశం లేదని అంటూనే ఐఏఎస్లకు దివ్యాంగుల కోట అక్కర్లేదనేది తన అభిప్రాయమని అన్నారు. సున్నితత్వానికి తన మనసులో చోటు లేదు అంటూ పోస్ట్లో రాసుకొచ్చారు. ఐపీఎస్, రక్షణ రంగాలకు కోటా ఎందుకు లేదో ఆలోచించాలని పోస్ట్లో పేర్కొన్నారు.